పైకి అందంగా కనిపించే గుల్జార్ హౌస్ లోపలంతా డొల్లేనా? అంత పెద్ద భవనానికి చిన్న సందే దారా? ఫైర్ యాక్సిడెంట్ కు కారణాలేంటి? అధికారులు చెప్పిన విషయాలేంటి? చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ భవనంలో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరగడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో నగల దుకాణం నిర్వహిస్తుండగా మొదటి అంతస్తులో వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. వేసవి సెలవుల సందర్భంగా వ్యాపారి వద్దకు బంధువులొచ్చారు. అయితే 3 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఏసీ కంప్రెసర్ పేలడంతో షార్ట్ సర్క్యూట్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇల్లంతా పొగ కమ్ముకోవడంతో కుటుంబ సభ్యులు తొలుత కిందకు వెళదామని ప్రయత్నించారు. కానీ మెట్ల మార్గంలో మంటలు వస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు కిందికి వెళ్లలేకపోయారు. ఆ తర్వాత టెర్రస్ మీదకు వెళ్లి ప్రాణాలు కాపాడుకుందామని ప్రయత్నించినప్పటికీ టెర్రస్ గేటుకు తాళాలు వేసి ఉండడంతో తిరిగి కుటుంబ సభ్యులు మొత్తం 2వ ఫ్లోర్ కు చేరుకున్నారు. ఒక్కసారిగా వచ్చిన మంటలు పొగలను చూసిన స్థానికులు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇచ్చారు. 2 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చిన్న మెట్ల ద్వారం గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ టనల్ లాంటి మెట్లు ఉండడంతో ఫైర్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. వెంటనే మెట్ల వద్ద మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన 17 మందిని రెస్క్యూ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరగడంతో బిల్డింగ్ లో ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అభిప్రాయానికి వచ్చారు. అంతేకాకుండా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో చెక్కతో చేసిన ప్యానెళ్లకు మంటలు అంటుకోవడంతో పొగ దట్టంగా అలుముకున్నట్లు అధికారులు చెబుతున్నారు. టోటల్ బిల్డింగ్ లో 21 మంది ఉన్నారు. దాంట్లో 17 మందిని అపస్మారక స్థితిలో ఫైర్ సిబ్బంది బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ పంపించినారు, కానీ ఎవరు సర్వైవ్ కాలేదని చెప్తున్నారు. 4గురిని మాత్రం ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది. ఉదయం 6 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారన్నారు. 11 అగ్నిమాపక శాఖ వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబోట్, 17 మంది అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది ఆపరేషన్ లో పాల్గొన్నారన్నారు. మంటలను ఆర్పడానికి 2 గంటల పాటు ఫైర్ ఫైటర్స్ శ్రమించారన్నారు. అడ్వాన్స్డ్ ఫైర్ రోబోట్, బ్రోంటో, స్కై లిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్లను ఆపరేషన్ లో ఉపయోగించారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్కి వచ్చిన కాల్ 6:16 6:16 నిమిషాలకు వచ్చింది. 6:17కి మొగల్పుర ఫైర్ ఇంజన్ స్టార్ట్ అవడం జరిగింది. దాంతోపాటే వరుసగా ఈ సిచ్యువేషన్ బట్టి టోటల్ 11 ఫైర్ ఇంజన్స్ని కాల్ చేయొచ్చు. మెయిన్స్లో షార్ట్ సర్క్యూట్ తోటి స్టార్ట్ అయింది. కంప్రెసర్ తర్వాత పేలి ఉంటుంది.